రైట్, నమస్తే. ప్రస్తుతం మనం జగిత్యాలకు సంబంధించి ప్రజా ఆశీర్వాద సభ కేసీఆర్ నిర్వహించింది. ఈరోజు సభ దగ్గర ఉన్నాం. ప్రజెంట్ మనం చూసుకుంటా ఉంటే ఇక్కడ సభకు సర్వం సిద్ధమైనట్టుగా కనిపిస్తూ ఉన్నది. జగిత్యాల మొత్తం కూడా ఆ పింక్ రంగు ఏదైతే ఉన్నదో అంటే గులాబీమయం అయిపోయినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కనపడతా ఉన్నాయి. ఇక్కడ జీవన్ రెడ్డితో పాటు వేలాది మంది ప్రజలు, కార్యకర్తలు కూడా ఆయనతో పాటు ఆయన అనుచరులు అందరూ కూడా ఈరోజు వేలాది మంది బీఆర్ఎస్లో చేరికలు చేరబోతూ ఉన్నారు. దాని సందర్భంగా ఈరోజు కేసీఆర్ డైరెక్ట్గా బయటికి వచ్చి ఆయన ఈ సభ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ప్రజా ఆశీర్వాద సభగా దీనికి పేరు పెట్టి ప్రజా ఆశీర్వాద సభ మీద పెడతా ఉన్నారు. చూసుకోవచ్చు మనం సభ ప్రాంగణం అంతా కూడా అంటే చాలా విశాలమైనటువంటి ప్రాంగణంలో సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం కూడా కురుట్ల ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి సంజయ్ అన్నకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా అన్ని ఫ్లెక్సీలతోటి కావచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి కార్యకర్తలు వీళ్ళందరూ కూడా కొట్టించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ సభకు ముఖ్యంగా చూసుకుంటే మొత్తం కూడా సర్వం సిద్ధమైపోయినట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఇంకా మరికొద్దిసేపట్లో ఇక్కడికి కేసీఆర్ గారు రాబోతూ ఉన్నారు. ఆయన అక్కడ 4:45 బయలుదేరి అక్కడి నుంచి ఇక్కడ మన ఎస్పీ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి హెలిప్యాడ్ అక్కడ దిగి అక్కడి నుంచి కార్యకర్త ఏదైతే కార్యాలయం ఉంటుందో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినట్టు కార్యాలయానికి చేరుకొని అంటే ఆ పార్టీ ఆఫీస్కు చేరుకొని అక్కడి నుంచి అక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్న తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్గా సభా ప్రాంగణానికి రాబోతూ ఉన్నారని చెప్పి ఆ సమాచారం అందుతూ ఉన్నది. ఇప్పటికే పెద్ద ఎత్తున వీళ్ళందరూ కూడా అంటే రాష్ట్ర నలుమూలల నుంచి కూడా వాళ్ళందరూ ఇక్కడికి కేసీఆర్ గారి రాకతో బయటికి ఆయన వస్తున్నాడు కాబట్టి ఆయనను చూడడం కోసం పెద్ద ఎత్తున ఇక్కడికి జనాలందరూ కూడా ఇప్పటికే చేరుకుంటా ఉన్నారు. ఎండని సైతం లెక్క చేయకుండా కార్యకర్తలు సొంత కార్లు కట్టుకొని మరీ రాబోతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. మనం దారిలో కూడా వస్తా చూసినాం. చాలా వరకు ఇక్కడ పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా ఇక్కడికి ఇప్పటికే చేరుకొని ఇంకా ఎండ ఉన్నది. ఇప్పటికీ కూడా ఎండ ఉన్నది, మీకు కనిపిస్తుండొచ్చు నా ఫేస్ మీద. ఇప్పటికి ఇంత ఎండలో కూడా కార్యకర్తలు జోరుగా వస్తూ ఉన్నారు. ఎడ్ల బండ్లు కట్టుకొని వస్తూ ఉన్నారు. వాళ్ళకు తోచినట్టుగా అంటే కార్లు కట్టుకొని వస్తూ ఉన్నారు. వాళ్ళు సర్ది తెచ్చుకొని అన్నం తినుకుంటా మధ్యలో మనకు కనిపించినటువంటి సందర్భం కనిపించింది. అంటే ఈ రకంగా ఎందుకు వస్తూ ఉన్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాలు ఏదైతే ఉన్నదో ఈరోజు కేసీఆర్ గారు ఏం మాట్లాడబోతూ ఉన్నారు, దాంట్లను ఉద్దేశించి ప్రజా ప్రయోజనాలను ఉద్దేశించి ఏం మాట్లాడబోతూ ఉన్నారు, ప్రజా సంక్షేమాల గురించి ఏం మాట్లాడబోతూ ఉన్నారు అని చెప్పి వాళ్ళు ఒక ఆతృతతోటి ఇక్కడికి రావడం జరుగుతూ ఉన్నది. ఈ ప్రజలందరూ కూడా కొంత ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. అసలు ఏం మాట్లాడతారు ఏంది అనేది కూడా కొంత ఆసక్తికరంగా చూస్తూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. ఇప్పటికే ఇక్కడ చూసుకుంటే సభా ప్రాంగణం మొత్తం కూడా కళాకారులు కావచ్చు వాళ్ళందరూ కూడా ఇప్పటికే వచ్చినటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. చూసుకోవచ్చు ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి అంటే జగిత్యాల ఆ టౌన్లో ఇప్పుడు సిటీలో లోపల మొత్తం కూడా బయట కూడా ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి ఏర్పాటు చేసి సభ లోపలికి వచ్చి చూడలేనటువంటి వాళ్ళు కూడా బయట డైరెక్ట్గా కేసీఆర్ గారి ప్రసంగాన్ని వీక్షించేటట్టుగా ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి వాళ్ళందరూ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. చాలా పెద్ద ఎత్తున సభ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. భారీగా దాదాపుగా ఒక 2 లక్షల మంది వచ్చేటంటే 1 నుంచి 2 లక్షల మంది ఈజీగా సభకు హాజరవుతారని చెప్పి అంచనాలు వేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు. ఇప్పటికే అంటే గత 2-3 రోజులుగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కార్యక్రమానికి ఈ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ 2-3 రోజులుగా జరుగుతూ ఉన్నాయి. అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ జరగబోతున్నటువంటి ఈ సభను అడ్డుకోవడం కోసం ఎన్నో కుట్రలు కాంగ్రెస్ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది క్లియర్గా. ఎందుకనంటే చూసినాం ఇప్పటిదాకా చూసినాం, ఇన్ని రోజుల నుంచి నిన్న మొన్నటి దాకా కూడా నడిచింది. ఫ్లెక్సీలు ఎవరైతే ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ చింపేసినటువంటి దుస్థితి ఇక్కడ జగిత్యాలకు సంబంధించినటువంటి పట్టణంలో ఏర్పడినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. దాంతోపాటు ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ప్రధాన రహదారి ఏదైతే ఉన్నదో దాన్ని అంతటిని కూడా తోవేసినటువంటి పరిస్థితి. ఎందుకు దానికి ప్రధాన కారణం కేసీఆర్ బయటికి వచ్చి ఏం మాట్లాడినా కూడా ఆయనకు కొంత మైలేజ్ పెరుగుతుందేమో, ఆయనకు కొంత మా ఇమేజ్ కొంచెం తగ్గిపోద్దేమో అన్న భయంతో రేవంత్ రెడ్డి ఇవన్నీ చేస్తూ ఉన్నారని చెప్పి ఇప్పటికే ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు. 2 రోజుల నుంచి చాలా వైరల్గా తిరిగిన వీడియోలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి మన సభకు వచ్చే దారి ఏదైతే ఉన్నదో రహదారి అవన్నీ కూడా కట్ చేసేసి ఆ రోడ్డుని అభివృద్ధి పేరుతోటి ఏదో దానికి
అభివృద్ధి పేరు అనేది ఒకటి అడ్డం పెట్టుకుని అదంతా కూడా కొల్లగొట్టినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. మనం సభ ముందల పరిస్థితి చూస్తూ ఉంటే సభ ప్రాంగణం మొత్తం కూడా ఇక్కడ మీడియా గ్యాలరీకి వేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మీడియా గ్యాలరీకి ఆపోజిట్గా మీడియా గ్యాలరీని ఏర్పాటు చేసి దాని సైడ్కు మొత్తం కూడా విఐపీలకు కావచ్చు, వివిఐపీలకు కావచ్చు, ముఖ్య కార్యకర్తలందరికీ కూడా ఏర్పాటు చేసినటువంటి ఆ సందర్భం మనకు కనిపిస్తూ ఉన్నది. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకు సంబంధించినటువంటి వాటర్ ప్యాకెట్స్ కావచ్చు, లస్సీ సల్ల ప్యాకెట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. ఎక్కడికక్కడ డ్రమ్ములు పెట్టేసి వాళ్ళకు అవన్నీ కూడా పంపిణీ చేస్తూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ వాటర్ బాటిల్స్ కూడా ఎక్కడికక్కడ పెట్టేసినటువంటి సిచ్యువేషన్ మనకు ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. సభకు లెఫ్ట్ సైడ్లో అంటే రైట్ సైడ్లో ఈ కళాకారులకు సంబంధించిన కళా బృందానికి కూడా కొంత ఇచ్చినటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉన్నది. కళాకారులు ఇప్పటికే చాలా రెడీగా ఉన్నారు. ఇప్పటిదాకా కూడా పాటలు పాడడం జరిగింది. ఇప్పటికే వాళ్ళు ఈ సభను కొంత కంట్రోల్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీళ్ళందరూ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉన్నది. ప్రధానంగా ఇంకా మరికొద్దిసేపట్లో ఇక్కడికి కేసీఆర్ గారు రాబోతూ ఉన్న కారణంగా ఇప్పటికే మనకు అక్కడ మహిళలు కావచ్చు, అక్కడ చూడొచ్చు మహిళలు, దీనికి సంబంధించిన కార్యకర్తలు చిన్నపిల్లల్ని వేసుకొని కూడా ఇంత ఎండకు వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉన్నది. మరి కొద్దిసేపట్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చి అసలు ఏం ప్రసంగిస్తారు, ఏం చేస్తారని ఆయన మాటలు వినడం కోసం కొంత ఉత్కంఠభరితంగా ప్రజలు అనేది కొంత ఆసక్తికరంగా చూస్తూ ఉన్నటువంటి సందర్భంగా అనిపిస్తూ ఉన్నది. ఇది ప్రజెంటు ఇక్కడ జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభ దగ్గర ఉన్నటువంటి తాజా వార్త.